వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణం నాజరపేటలోని అనుగోలు వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం 84వ వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 19వ తేదీ ఆదివారం నుండి 23వ తేదీ గురువారం వరకు ఈ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతినిత్యం స్వామివారికి పంచామృత అభిషేకం, విష్ణు సహస్రనామ పూజ, తీర్థ ప్రసాద వితరణతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వార్షిక మహోత్సవాల్లో భాగంగా 24వ తేదీ అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సమావేశంలో తురగా నాగరాజు, కాకునూరి శివసూర్యకుమార్, బొంత నారాయణ, సుబ్బారావు, చైతన్య, జస్వంత్ సాయి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 2024న స్వామివారి 84వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఆ సందర్భంగా వైశాఖ మాసంలో శ్రీ విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. అందులో మనకి విశేష కార్యక్రమాలు, ఇందులో నరసింహస్వామి జయంతిని అనేక విశేష కార్యక్రమాలు కూడా దేవాలయాలు జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంగా వైశాఖ శుద్ధ ఏకాదశి అనగా 19/4/2024 నుంచి వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు అనగా 23/5/2025 వరకు కూడా స్వామి ప్రతిరోజు కూడా ఉదయం పూట 7 గంటలకు పంచామృతాల అభిషేకము, తదనంతరం విష్ణు సహస్రనామ పూజా కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే సాయంత్రం కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రోజున సంగీత విభావరి, ఇంకో రోజున కోలాటము, ఇంకో రోజున భరతనాట్యము, భజన కార్యక్రమం. అంతేకాకుండా 24వ తారీఖు వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఆ రోజున త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తన కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది. దాని సందర్భంగా ఉదయం కూడా 19వ తారీఖు ఉదయం పూట ఇక్కడ ఈ పందిట్లో శ్రీ సత్యసాయి సాయి సంకీర్తన సేవా సమితి వారి ఆధ్వర్యంలో సాయిబాబా వారి భజన ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరంలో దాదాపు గత 4 సంవత్సరాల ముందు వరకు కూడా తండ్రి గారైనటువంటి శ్రీ తురగా నరసింహ శాస్త్రి గారి సహకారంతో వారి యొక్క సొంత డబ్బులు వెచ్చించి ప్రతి సంవత్సరం కూడా ఒక 5 రోజులు ఈ వైశాఖ మాసంలో స్వామివారికి ఉత్సవ కార్యక్రమం నిర్వహించేవారు. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఈ పేటలో నివసించే కొంతమంది పెద్దలు, కుర్రవాళ్ళు కూనుకొని మన గుడిలో మన యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి ఈ గుడిని మనం ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ముందుకొచ్చి వారంతా సహాయక సహకారాలు అందించి దీన్ని ఇతోరికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ గుడి కూడా పునర్నిర్మాణం చేసి పెద్ద విగ్రహాలు ప్రతిష్టాపన చేసి అక్కడి నుంచి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం, అన్న సంతర్పణ కార్యక్రమం జరగాలి, స్వామివారికి శాంతి జరగాలని కళ్యాణోత్సవం అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించాలనే ఉద్దేశంతో వాళ్ళంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూనుకొని ఈ కార్యక్రమం 4 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతోంది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం జూన్ 12 లోపు తమ బస్సుల ఫిట్నెస్ ను పరీక్షించుకోవాలని ఆర్టీఓ అధికారులు పేర్కొన్నారు. కళాశాలలు, ప్రైవేట్ స్కూల్ బస్సుల యాజమాన్యంతో ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో మీటింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పాఠశాల, కళాశాలల బస్సులను ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. రోజుకి 30 నుండి 40 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించడానికి రవాణా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఫిట్నెస్ పరీక్షల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఫిట్నెస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. స్కూల్ కానీ కాలేజెస్ కానీ ఎవరికైతే బస్సెస్ ఉన్నాయో వాళ్ళందరూ సెలవులు పూర్తి కాకముందే వాళ్ళు తమ బస్సులకి ఖచ్చితంగా ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవాలి. దీనికి సంబంధించి మేము ఆల్రెడీ కాలేజు మరియు స్కూల్ యాజమాన్యాలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఏమేమి ఖచ్చితంగా ఏ నియమాలు పాటించాలి, ఏ ఏ పద్ధతుల్లో వాళ్ళు బస్సుని మెయింటైన్ చేసుకోవాలి అనే విధంగా మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. దాదాపు 32 కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళు బస్సుని ఏ విధంగా వాళ్ళు ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ చేయించుకోవాలంటే 32 కండిషన్స్ పాటించాల్సి ఉంటుంది. అవి ఒక్కొక్కటిగా మేము వివరించడం జరిగింది కాలేజ్ మరియు స్కూల్ యాజమాన్యాలకి. సో వాటిని పాటిస్తూ సోమవారం నుంచి ప్రతి కాలేజ్ కానీ స్కూల్ కానీ మీ బస్సుల్ని తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు ఫిట్నెస్ పరీక్ష చేసుకోవాలి వేసవి సెలవులు పూర్తయ్యే లోపలే. సో కావున మేము తెనాలిలో దాదాపు 350 బస్సెస్ ఉన్నాయి, స్కూల్ మరియు కాలేజ్ బస్సెస్. సో రోజుకి యావరేజ్గా ఒక 30 నుంచి 40 బస్సులు మేము ఫిట్నెస్ పరీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా సిబ్బంది కూడా సిద్ధంగా. మనకి జూన్ 12న
స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అవబోతున్నాయి కాబట్టి మనకి సుమారు 350 బస్సులు ఉన్నాయి మన తెనాలి ఆర్టీఏ పరిధిలో. ఈ మొత్తం బస్సులు కూడా జూన్ 12 లోపు చేసుకోవాల్సిందిగా స్కూలు మరియు కాలేజ్ యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాము. రేపు సోమవారం నుంచి అంటే 20వ తారీఖు నుంచి జూన్ 12 లోపు ఈ మధ్యలో ఎనీ వర్కింగ్ డే మేము అవైలబుల్గా ఉంటాము. మీరందరూ కూడా స్కూల్కి అయితే 32 నిబంధనలు ఉన్నాయి, అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలి. వాటన్నిటిని వివరించడం జరిగింది. మా ఆర్టీఓ గారు కూడా సోదాహరణంగా వివరంగా చెప్పారు అందరికీ. అలాగే కాలేజ్ యాజమాన్యాల బస్సులకి 25 నిబంధనలు ఉన్నాయి, అవి కూడా పాటించాలి. ముఖ్యంగా డ్రైవర్స్కి 5 ఏళ్ల అనుభవం ఉండాలి. డ్రైవర్ మనం రిక్రూట్ చేసుకుంటే ఏ స్కూల్ అయినా కాలేజ్ అయినా 5 ఏళ్ల అనుభవం ఉండాలి. అంటే సిమిలర్, ఇప్పుడు బస్సు అంటే బస్సులు సిమిలర్ వెహికల్స్ అంటే హెవీ వెహికల్స్ తోలే దాంట్లో 5 ఏళ్ళు అనుభవం ఉండాలి. డ్రైవర్ని రిక్రూట్ చేసుకునే ముందు 5 ఏళ్ళ అనుభవం ఉందా లేదా చూడాలి, ఫస్ట్ పాయింట్. తర్వాత 60 ఏళ్ళు దాటకూడదు. కొంతమంది ఏంటంటే ఆర్టీసీ రిటైర్ అవ్వడం పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే మేబీ హెల్త్ ఇష్యూస్ వలన ఈ స్కూల్ బస్సులకి వాళ్ళని అవాయిడ్ చేయాలి. కాబట్టి మన డ్రైవర్కి 5 ఏళ్ళ అనుభవం చూడాలి. తర్వాత అతని లైసెన్స్ ఒకవేళ మీకు చూపించినప్పుడు ఆ లైసెన్స్ని ఆ ఏరియా పరిధిలో ఉన్న మా ఆర్టీఏ వాళ్ళకి చూపించి దాని జెన్యూన్నెస్ చెక్ చేసుకోవాలి. అంటే అది కరెక్ట్గా జెన్యూనా కాదా, ఆ లైసెన్స్ జెన్యూనా కాదా వెరిఫై చేసుకోవాలి స్కూల్ యాజమాన్యాలు. మా దగ్గరకు వస్తే మేము ఇమీడియట్గా వెరిఫై చేసి అది జెన్యూనా కాదా చెప్పడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా వారి వారి స్కూల్స్లో కానీ ఆటోనర్ గ్యారేజ్లో కానీ ఈ రిపేర్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా చేసుకొని కంప్లీట్ చేసుకొని రోజుకి మనకి మీ బస్సుల సంఖ్యను బట్టి రోజుకి కొన్ని బస్సులు మనకి దాంట్లో 50 ఉన్నోళ్ళు 10 బస్సులు లేకపోతే 20 ఉన్నోళ్ళు 5 బస్సులు అట్లా పెట్టుకుంటా మనం జూన్ 10 వరకు టైం ఉంది కాబట్టి మీరు తొందరపడి పెట్టకుండా అన్నీ కూడా రిపేర్స్ అయినాకే మనం బళ్ళు రెడీ చేసుకొని బళ్ళు ఫిట్నెస్ పెట్టమని. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు అనంతరం గొడవలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. సమస్యాత్మక ప్రాంతంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచించింది. అవసరమైతే కేంద్ర బలగాలను కౌంటింగ్ అనంతరం మరో 15 రోజుల పాటు రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించాలని ఆదేశించింది. ఇప్పటికే ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల గొడవలు జరుగుతూ ఉండడంతో ఇంటెలిజెన్స్ హెచ్చరికకు ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ మహానాడు వాయిదా పడింది. ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి మే 28వ తేదీన కలిసి వచ్చేలా ఏటా టీడీపీ మహానాడు నిర్వహిస్తుంది. ఎన్నికల ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ఫలితం తేలక ముందే మహానాడు నిర్వహించడం సరికాదన్న అభిప్రాయం టీడీపీ వర్గాలు వ్యూహ కమిటీ సభ్యులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఎన్నికల దృష్ట్యా వాయిదా వేయక తప్పడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు తేల్చినా ప్రభుత్వం ఇంకా నిస్సగ్గుగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దుస్థితిలో అధికారులు ఉన్నారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆధీనంలోనే కమిటీ ఏర్పాటు చేస్తేనే ఇసుక అక్రమ తవ్వకాలపై వాస్తవాలు బయటపడతాయన్నారు. ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయలేదు, సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, అసలు వ్యవస్థలంటే లెక్కలేదు. వీళ్ళ ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తానే ఉన్నారు యథేచ్ఛగా. నిన్న ఆర్డర్స్ ఇచ్చింది, ఇప్పుడు కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు అడిగినప్పుడు మేము కేసులు ఫైల్ చేశామని చెప్పారు. ఎవరి మీద పెట్టారు కేసులు? ఏ కంపెనీ మీద పెట్టారు చెప్పాలి. డిఎంజీ చెప్పాలి సమాధానం. ఏ కంపెనీల మీద పెట్టాడో, ఎవరి మీద పెట్టారో. ఎంఓఎఫ్సిసి అక్రమ తవ్వకాలు భారీ యంత్రాల సహాయంతో చేస్తూ ఉన్నారని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఎటువంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పి 2024 ఫిబ్రవరిలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ వీళ్ళు చెప్తే దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. ఇప్పుడు వీళ్ళ పర్యవేక్షణ, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరపాలి రేపటి నుంచి. కలెక్టర్లు చూస్తేనే 22 మంది కలెక్టర్లు ఒకే రకంగా ఏ అక్రమ తవ్వకాలు జరగట్లేదని రిపోర్ట్లు ఇచ్చారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
శుక్రవారం కురిసిన వర్షానికి జలమయమైన పట్టణ ప్రధాన రహదారులు. పట్టణంలో వైభవంగా శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధనా మహోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.